పిన్ని, డాక్టర్ వచ్చారా? వచ్చేసారుగా. ఆవిడ అత్తయ్య గారి గదిలో ఉన్నారు. అరే, ఎందుకంత కంగారు పడుతున్నాడు? అంటే ఏదో ఉందన్నమాట. వెళ్ళి చూద్దాం పదండి. ఏమైంది డాక్టర్? ఎనీథింగ్ సీరియస్? వెరీ సీరియస్. మామూలుగా ఈ వయసులో బీపీ షుగర్ హైగా ఉండటం సహజమే, కానీ ఆవిడ మానసికంగా అంత స్ట్రెస్ పడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆవిడకి అది లేకుండా చేయకపోతే అది బ్రెయిన్ హెమరేజ్కి దారి తీయొచ్చు. ఆవిడ దేనికో టెన్షన్ పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య గారు, మీరు చాలా ఆలోచిస్తున్నారు. చూడండి, మీ ఆరోగ్యం అనవసరంగా పాడైపోయింది. నా పిల్లల సంతోషం గురించి తప్ప నాకు వేరే ఆలోచనలేవుంటాయి. నా కోరికొకటే, అభికి పెళ్ళవ్వాలని. కాని తను నా మాట వినడం. నేనెప్పుడు తనతో పెళ్లి సంగతెత్తినా మాట మార్చేస్తాడు. నానమ్మ, దీని గురించి నన్ను బెంగపడేది? అవును, నిన్ను నేను పెళ్లి కొడుగ్గా చూసిన రోజు నా టెన్షన్ అంతా మాయమైపోతుందిరా. సరే నానమ్మా. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నిజంగా? నిజంగా. నువ్వు తమాషాగా అండం లేదుగా? లేదు నానమ్మా, ప్రామిస్. అయితే సరే. నువ్వేమో ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నావు. నేను నీకోసం పిల్లని ఎప్పుడో చూసేశాను. లేదు నానమ్మా, నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అలాగే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అయితే నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి. నీకు నచ్చిన అమ్మాయిని నాకు చూపించాలి. నేను ఆ అమ్మాయికి ఇచ్చే ఆశీస్సుల వల్ల నీ నిశ్చితార్థం పెళ్లి టకటకా జరిగిపోవాలి. నాకు ప్రామిస్ చేయనమ్మా. ఈ క్షణం నుంచి నువ్వు అస్సలు టెన్షన్ పడకూడదు. నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక నాకెందుకు టెన్షన్ చెప్పు? ప్రామిస్ చేస్తున్నా, ఇక నేను టెన్షన్ పడ్ను. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. లవ్ యూ నానమ్మా. తనకి ప్రజ్ఞతో పెళ్ళవ్వాలని నా కోరిక. ఆ పిల్ల ఎక్కడుంటుందో కూడా నాకు తెలీదు. అమ్మా, అమ్మా, మెల్లగా మెల్లగా ఇలా కూర్చో. పూర్ణిమ, మంచిగా తీసుకురా. ఇలా కూర్చో, త్వరగా. మెల్లగా, జాగ్రత్తగా కూర్చోండి. మెల్లగా కూర్చోమ్మా. సరళ, ఏమైంది తల్లి? అక్క, ఇదిగో మంచినీళ్ళు. అమ్మా, ఇదిగో మంచినీళ్ళు తీసుకో అమ్మా. తాగు తాగు. మొత్తం పనులన్నీ నెత్తిన వేసుకుంటావు, అందువల్ల ఇలా జరిగింది. 24 గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. చెప్తే వినవు. నానమ్మ, నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్తే వినే రకమా? అలా ఏం లేదు, నేను బానే ఉన్నాను. అక్కడ వంటగదిలో అంత పని అదంతా జానకి చూసుకుంటుందిలే. అయ్యో సరళ గారు, ఏమైంది మీకు? అది అంటే పెద్దమ్మకు కళ్ళు తిరిగాయట. ఇప్పుడు బానే ఉందా? నాకేం బాగున్నాను, ఏం కాలేదు. అరే జానకి, ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను చెప్పానుగా వంటగదిలో బోల్డ్ అంత పనుందని. పూర్ణిమ వెళ్లి కూరలు తరుగు, రాత్రికి వంట చేయాలిగా. మరి ఇప్పుడు వంటలా అవుతుంది చెప్పండి? నేను వెళ్తున్నాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావా? త్వరగా పెళ్లి వాళ్ళు అందరూ హాయిగా కూర్చుంటే ఎలా పని అవుతుంది? అత్తయ్య, మీకు కాసేపట్లో నేను కాఫ్ సిరప్ తీసుకొస్తా. చాలా ఎవరికి కావాలి కాఫ్ సిరప్? నువ్వు ఏ పని చేయకూడదు. చేతిలో గోరింటాకు పెట్టేసుకున్నావుగా. గోరింటాకు పెట్టుకున్న చేతులతో నేను పని చేయించి తెలుసుకోలేదు. నువ్వు ఒకవేళ పని చేయాలనుకుంటే నీ అత్తారింటికి వెళ్ళి చేసుకో. వంటగదిలో కొంచెం పనుందిరా, అది వెళ్ళేసి వచ్చి. లేదమ్మా, ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోతే ఎలా సరళ గారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సురేష్ ఏ కుర్తా వేసుకోవాలో అడుగుదామని. మాధవ్ గారు మీరే సెలెక్ట్ చేసేయండి. ఇంకా నయం, అదంతా కుదరదు. నేనేమో ప్రజ్ఞకు చీరలు సెలెక్ట్ చేశాను. ఇక సురేష్ వేసుకోవాల్సిన డ్రెస్లు మీరే సెలెక్ట్ చేయాలి, సరేనా?